అంపైర్ల వివరణ, కోహ్లీ రియాక్షన్ చూడండి. సో నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ కోల్కతా మ్యాచ్లో అయితే విరాట్ కోహ్లీ నిజానికైతే అవుట్. కాకపోతే చాలా వేస్ట్ కంటే ఎక్కువైతే బాల్ వచ్చింది. సో బాల్ ట్రాకింగ్ కూడా కొంతవరకు నడుము దగ్గర నుంచి చాలా డౌన్గా అయితే వెళ్ళిందనమాట. సో మ్యాక్సిమం అది నాట్అవుట్గా ప్రకటిస్తారు. కాకపోతే అక్కడ విరాట్ కోహ్లీ అనూహ్యంగా గ్రీజ్ బయటికి రావడం వలన సో తనైతే అవుట్ అవ్వడం జరిగిందన్నమాట. థర్డ్ నెంబర్ కూడా అవుట్ అయితే ఇచ్చారు. సో కానీ ఫ్యాన్స్ అయితే మాత్రం తనైతే జీర్ణించుకోలేకపోతున్నారు. సో అది అవుట్ కాదు, అది నో బాల్గా ప్రకటించాలి. సో అందులోనూ ఒక బాల్ 4 కొట్టుంటే ఆ 6 ఏంటి, అది 4 ఇచ్చారు అంటూ మాట్లాడుతున్నారు. సో అది కూడా వాస్తవానికి ఒక యాంగిల్లో చూస్తే 4 ఫ్రెండ్స్, 6 అయితే కాదు. సో కాబట్టి అంపైర్ నిర్ణయం ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది. ఆర్సీబీ అంటే ఎందుకు మీరు ఇంత మీ యొక్క అభిమానిగా చూడండి అంతే తప్ప అంపైర్ల మీద రుద్దకండి అంటూ బయట తాకైతే వినిపిస్తుంది. కొంతవరకు మహమ్మద్ కైఫ్ కానివచ్చు, కొంతమంది ఇండియన్ ప్లేయర్స్ కూడా విరాట్ కోహ్లీకి అయితే మద్దతుగా నిలుస్తున్నారు. లేదు, అది నో బాల్గా ప్రకటించాల్సింది, ఎందుకు మీరు ఈ విధంగా చేశారు, సో అది ఆన్ ఫీల్డ్ ఎంపైరే చెప్పాలి నో బాల్ అనేసి, ఫ్రీ హిట్గా ప్రకటించాలి, అది అంపైర్ నిర్ణయం కాకుండా థర్డ్ ఎంపైర్ వరకు తీసుకెళ్ళింది ముందుగానే పొరపాటు అంటూ మహమ్మద్ కైఫ్ కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో చెప్పాలంటే ఫ్రెండ్స్, ఒక రకంగా ఆర్సీబీ అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు ఇంత పక్షపాతం చూపిస్తున్నారు ఆర్సీబీ టీంకి? ఎప్పుడు కూడా మా టీంని కొంతవరకు అంటే మా ప్లేయర్స్ మూలన మేము ఓడిపోతున్నాము, కానీ అట్ ది సేమ్ టైం లక్ కూడా మాకు ఫేవర్గా లేదు. లాస్ట్లో కరణ్ సినిమా కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు ఫ్రెండ్స్. 221 స్ట్రైక్ రేట్తో దుమ్ము దులిపాడు అని చెప్పొచ్చు. కానీ పాపం విన్నింగ్ అయితే చేయించుకోలేకపోయాడు అనమాట. లాస్ట్ మూమెంట్లో ఒక్క బాల్కి 2 డ్రా 3 విన్ సమయంలో లోక్ ఫర్గ్యూసన్ కూడా డైవ్ చేసి ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేది. తను కూడా చేతులారా పోగొట్టుకున్నాడు అనమాట. సో కాబట్టి నార్మల్ రన్నింగ్ చేశాడు, పూర్ రన్నింగ్ అని చెప్పొచ్చు. ఇటుపక్క మహమ్మద్ సిరాజ్ అలవాగ్గా పరిగెత్తాడు గ్రీస్లోకి, కానీ లోక్ ఫర్గ్యూసన్ మాత్రం కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల అయితే ఒక్క రన్ తేడాతో అయితే ఓడిపోవడం జరిగిందనమాట. అందులోనూ దినేష్ కార్తీక్ కూడా కొంతవరకు కేవలమైన పెర్ఫార్మెన్స్. లాస్ట్ మ్యాచ్ వరకు దుమ్ముగా ఆడాడు, కానీ ఈ మ్యాచ్లో ఆడాల్సిన మ్యాచ్ ఆల్రెడీ ఎత్తేసాడు. సో కాబట్టి ఫైనల్గా అయితే ఆర్సీబీ ఓడిపోయింది. మొత్తానికైతే అంపైర్లతో అయితే కొంతవరకు అయితే వాగ్వాదానికి అయితే దిగాడని చెప్పుకోవచ్చు మన విరాట్ కోహ్లీ. సో అదైతే చాలా అయితే బాధాకరంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే పాపం ఆర్సీబీకి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటూ చాలా అయితే ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఫ్యాన్స్. సో ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.